ఇదేం దేశం, ఇదేం హిందుత్వం. దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ అడుగుతారా? జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొడుతున్నారు. ఆయన రెచ్చిపోతున్నాడు, తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. ఒకవేళ డిక్లరేషన్ అడిగిరనుకో, నిజంగా అవును నా స్వామి దగ్గర పోవడానికి నేను ఎన్నిసార్లైనా డిక్లరేషన్ ఇస్తా, తప్పేం లేదు, నేను క్రిస్టియన్నే, నిజంగా ఆయన ముఖ్యమంత్రి గతంలో డిక్లరేషన్ ఇచ్చిండు కాబట్టి మళ్ళీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనుకుంటే, వాళ్ళ వివాదం వచ్చింది కాబట్టి నిన్ను దోషి చేస్తున్నారు కాబట్టి తప్పేమున్నది, వెళ్ళి నేను డిక్లరేషన్ ఇస్తా, వీళ్ళందరూ అక్కర్లేదని మొత్తం రాజకీయం చేయకుండా. ఎందుకంటే ఇదేం హిందుత్వము, ఇదేం లౌకికవాదము, ఇదే ఇలాంటి లౌకికవాదం, ఇది నా మతం మానవత్వం అని రాసుకోండి. నీ మతం మానవత్వం అయితేంది, ఎవరికైతేంది. హిందూ దేవుళ్ళల్లో జోక్యం చేసుకున్నటువంటి వాటిపైనే కదా వాళ్ళ హిందువులకు వచ్చినటువంటి సమస్య. సో జగన్మోహన్ రెడ్డిని ఇట్లా ఇరికిస్తుంటే రేపు పొద్దుగాల ఇంకే పార్టీలు ఏ నాయకులు ఇరికిస్తారో ఎవరెవరు పోతారో తెలియదులే, కానీ జగన్మోహన్ రెడ్డి పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు. ఆయనకు పక్కన ఉన్నటువంటి సలహాదారులు స్పష్టంగా చెప్పి ఇది సెంటిమెంట్ను రాజేసి మొత్తం గుంబనంగా వ్యవహారం తయారవుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఇట్లా ఉండాల్సింది కాకుండా నిజంగా తిరుమలకు పోతే ఎస్ మీరు డిక్లరేషన్ అడుగుతున్నారు కదా, నేను డిక్లరేషన్ రాసిస్తా, ఆల్రెడీ రాసిన, కానీ నేను నా ప్రజల కోసము హిందూ మనోభావాలను గౌరవించేటువంటి వ్యక్తిగా నేను డిక్లరేషన్ రాసిచ్చిపోతున్నా. ఇవాళ నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇక్కడికి వెళ్తున్నా. కానీ చంద్రబాబు నాయుడే తప్పు చేసిండు. చంద్రబాబు నాయుడు గతంలో అమిత్ షా మీద దాడి చేయించిండు. చంద్రబాబు నాయుడు గతంలో దేవాలయాలు కూలగొట్టించిండు. చంద్రబాబు నాయుడు రాజమండ్రి పుష్కరాల్లో ఆయన ఏది సోకుల కోసం 30-40 మంది చచ్చిపోవడానికి, ఎంతో మంది పుష్కరాల్లో చనిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు అయిండు. కానీ మేము చేయలేదు. నేను వెంకన్న స్వామి అంటే గౌరవంతో ఉన్నాను కాబట్టి పాదయాత్ర ముందు, పాదయాత్ర తర్వాత తిరుమల వెంకన్న నేను దర్శనం చేసుకున్నా. ఇవాళ నేను హిందువుల కోసం, నా ప్రజల కోసం నేను డిక్లరేషన్ ఇస్తున్నా, తప్పేం లేదు. కానీ నేను వెళ్ళి అక్కడ ఏం జరిగిందో ప్రతిదీ చెప్తా అనేటువంటి మాటను చెప్తే అయిపోయేది. కానీ నిన్ను నిరికిస్తున్నారు, నీ పక్కన ఎవరు వస్తలేరు, ఈ విషయం పైన స్పష్టత ఇస్తలేరు. ఈ విషయం అందరి భావోద్వేగాలకు సంబంధించినటువంటి అంశము. ఆ భావోద్వేగాలలో అనేకంగా ఎక్కడో పడి కొట్టుకుపోయే బదులు దాని నుంచి ఏటికి ఎదిరేటువంటి ప్రయత్నం చేయకుండా స్పష్టంగా నేను క్రిస్టియన్ని, అవును నేను గతంలో డిక్లరేషన్ ఇచ్చిన, ఇవాళ ప్రతిసారి నువ్వు క్రిస్టియన్ అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తుంటే ఈయన క్రిస్టియన్ కాబట్టి హిందూ దేవాలయాలను కేవలం రాజకీయాలకు వాడుకున్నటువంటి పేరు రాకుండా, హిందువులు పోయి ఇఫ్తార్ పార్టీల్లోనో చర్చిల్లోనో ప్రార్థనలు చేసుకుని రాజకీయ నాయకులు పోతారు చూసిరా, అవి దొంగ భక్తులే, ఇవి దొంగ భక్తే. నిజంగా నాకు తిరుమల వెంకన్న మీద దేవాలయాల్లో నాకు భక్తి ఉంది, నేను ఇక్కడ క్రిస్టియన్ మతాన్ని ప్రాచరిస్తున్న నా ఇంట్లో, కానీ నేను తిరుపతి పోయినప్పుడు ఆ దేవుని నమ్మి దేవదేవుని మొక్కుతున్నాను. ఒక డిక్లరేషన్ ఇవ్వడంలో తప్పు లేదు. ఇవ్వడం వల్ల చూడు, సరే నీ కోసం కాదు చంద్రబాబు నాయుడు, నేను వాళ్ళ ప్రజల కోసం నేను డిక్లరేషన్ ఇచ్చినా, ఇప్పుడు చెప్పు తప్పు నీదా నాదా, ఇగో వీటికి సమాధానం చెప్పు. అమిత్ షాను ఆ రోజు భక్తుడిగా ఉన్నప్పుడు నువ్వు రాళ్లతో కొట్టించినావు కదా, ఆయన పైన వెహికల్ పైన దాడి చేయించినావు కదా, నువ్వు నిజమైన హిందువువా, నేను నిజమైనటువంటి భక్తున్నా అని ప్రశ్నిస్తే బాగుండేది. కానీ చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఏనాడు కోరని డిక్లరేషన్ ఇప్పుడెందుకు, లడ్డూలకు కల్తీనే వాడలేదు, తిరుమల పర్యటన ఆకస్మికంగా రద్దు, ఈ విషయం పైన మిమ్మల్ని కార్నర్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు గొప్ప హిందూ అని చెప్పరు. ఏ రోజైతే ఆయన చర్చిలు కట్టడానికి, మసీదులు కట్టడానికి, దర్గాలు కట్టడానికి, హజ్జులకు ఇవ్వడానికి, చంద్రబాబు నాయుడు హయాంలోనే చర్చి కడితే 5 లక్షలు ఇచ్చడం మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. ప్రజలంతా ఒకసారి గత చరిత్ర కలండి, 94 నుంచి 99 దాకా ప్రభుత్వం ఎన్ని చర్చిలకు అనుమతి ఇచ్చింది, ప్రభుత్వం తరపున ఎన్ని చర్చిలు కట్టడానికి డబ్బులు ఇచ్చిరో, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వము ఇమాంలకు మౌజంలకు ఏ విధంగా డబ్బులు ఇస్తుందో వాళ్ళు సమాధానం చెప్పాలి, అడగాలి, ప్రశ్నించాలి. కానీ ఈ లడ్డూ విషయంలో రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నది, మిగిలిన వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. అసలు విషయం పక్కకు పోతుంది. సనాతన ధర్మ ట్రస్టా లేకపోతే దేవాలయాలను కాపాడడానికి చేయాలన్నటువంటి వ్యవస్థ పక్కకు పోయి జగన్ చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్యన, లేదంటే పవన్ కళ్యాణ్ జగన్ మధ్యన ఈ పోట్లాట, వాళ్ళిద్దరి మధ్యన జరిగేటువంటి, ఆ రెండు పార్టీల మధ్య జరిగేటువంటి ఒక యుద్ధం లాగా, రాజకీయం లాగా చేస్తున్నారు తప్ప అసలు విషయం మరుగున పడిపోతుంది. దేవాలయాల పవిత్రను కాపాడడానికి, దేవాలయ వ్యవస్థను కాపాడడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కేవలం ఒక 6వ వేలు లాగా పనికిరాని వ్యవస్థ లాగా ఉంది. దేవాలయాన్ని కాపాడలేకపోతున్నటువంటి విషయం హిందువులను మేల్కొల్పేటువంటి
ఈ అంశంతో హిందువులను మేలుకొల్పేటువంటి విషయాలు పక్కకు పోతున్నాయి. హిందువులకు సంబంధించినటువంటి జనసభలు పెట్టడంలో అక్కడ ఉన్న బీజేపీ కానీ, ఎందుకంటే బీజేపీ మేము హిందూ ఛాంపియన్లను సహజమైనటువంటి మాది అంటారు, కానీ హిందూ సభలు జనసభలు పెట్టడంలో విఫలమైపోయినారు. హిందూ సంఘటనలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంఘాలు అక్కడ కలిసిపోవడంలో విఫలమైపోతున్నాయి. అక్కడ ఇప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంలో అందరూ విఫలమవుతున్నారు. కానీ రాజకీయంగా జగన్ను దెబ్బ కొట్టడం కోసం, చంద్రబాబు నాయుడును దెబ్బ కొట్టడం కోసం ఒకరికొకరు వేసుకుంటున్నటువంటి ఎత్తుగడల వల్ల ఇక్కడ అసలు విషయం పక్కన పోతుంది, అసలు విషయం మరుగున పడుతున్నది. అక్కడ ఉన్నటువంటి హిందువుల యొక్క ఐక్యతను, హిందువులకు సంబంధించి దేవాలయాలకు సంబంధించినటువంటి పవిత్రతను కాపాడేటువంటి ఉద్యమాలు రావడంలో విఫలమవుతున్నాయి. ఇది రాజకీయమైనటువంటి కేవలం 2 పార్టీల వ్యవస్థల రాజకీయ ఆరోపణ ప్రత్యారోపణల కిందనే పడిపోతున్నాయి. దయచేసి హిందువులంతా, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా దీన్ని గమనించాలి. ఇప్పటికైనా సరే హిందూ సంఘాలుగా చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ అవకాశం వచ్చింది కాబట్టి వినియోగించుకొని వెంటనే జిల్లాల వారీగా జనసభలు పెట్టి వెంటనే హిందువుల ఐక్యతకి, దీన్ని రాజకీయంగా ఓటు బ్యాంకు మలుచుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది దీనికి సంబంధించి తిరుపతి లడ్డూకు సంబంధించి తిరుమల వివాదానికి సంబంధించినటువంటి అంశం. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.